హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బెల్లం అన్నం తినాలనిపించింది. అందుకని ఒక కప్పు బియ్యం పెట్టేసేసుకున్నాను. పావు కప్పు సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను. ఒక కప్పుకి 1.5 కప్పు బెల్లం వేస్తున్నానండి. 1.5 కప్పు బెల్లం వేసేసి కొన్ని వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఎందుకంటే పీసులు కానీ రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే వాటర్ పెడితే పోతుంది అనమాట. మనం రైస్లో బెల్లం అన్నం వేసుకున్నప్పుడు తర్వాత నెయ్యి వేసేసుకొని దాంట్లో జీడిపప్పు బాదం పప్పు వేసేసుకొని వేయించుకున్నానండి. తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె పెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. ఒక కప్పుకి 7 కప్పులు అయితే వేస్తానండి. ఒక కప్పు నీళ్ళు 7 కప్పులు అయితే పాలు పోస్తున్నాను. ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పాలు 6 కప్పులు, 1 కప్పు వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. పాలు పొంగుతున్నప్పుడు బియ్యం వేసేసుకుందాం. అందులో నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం వేసుకొని కలుపుకొని తర్వాత సగ్గు బియ్యం వేసేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. దగ్గరకు వచ్చిందాక మనం అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్, కొంచెం పలుకుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా పెట్టుకున్నాం బెల్లం వాటర్ని అందులో వేసేసి కలుపుకుందాం వడకట్టుకొని. కలుపుకున్న తర్వాత దాంట్లో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు అయితే వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేనైతే షుగర్ వేస్తాను ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది అన్నమాట, తీపి. తర్వాత గట్టి మీగడ వేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ మీగడ వేస్తే. మనం పాల మీగడ అంతే ఫ్రెండ్స్. రుచికరమైన పాయసం రెడీ. యాలక్కాయలు